గోదావరిలో మీరు వచ్చిన తర్వాత భద్రత చాలా కట్టుదిట్టంగా వచ్చేసింది. దానికి ఏమన్నా పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి అసలు? అంతకుముందు అంటే మీరు వచ్చిన తర్వాత ఎపిసోడ్, మీరు రాకముందు ఎపిసోడ్ లాగా అయిపోయింది. సో మీరు వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. సో దానికి ఏమన్నా కారణాలు ఉన్నాయి అసలు? ఏంటంటే డే డ్యూటీస్ చేసేవాళ్ళు, మేము డే డ్యూటీస్ నైట్ డ్యూటీస్ని షిఫ్ట్ వైజ్ చేసుకున్నాం. ప్రజల భద్రత, ధన మన ప్రాణ రక్షణే మా ప్రధాన ధ్యేయం. దానికి అనుగుణంగానే నైట్ అవర్స్లో అంటే మార్నింగ్ అవర్స్లో ఉన్న మా బీట్ సిస్టమ్స్, క్లస్టర్స్ డివైడ్ చేసుకున్నాం. కాబట్టి పర్టికులర్ ఏరియాలో ఉన్న వాళ్ళని ఆ ఏరియాస్లో ఎవరైనా నైట్ అంటే ఊళ్ళలో వెళ్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాము. అదేవిధంగా నైట్ అదే ఇన్ఫర్మేషన్ నైట్ డ్యూటీ వాళ్ళకు మనం ఇస్తాం. వాళ్ళు ఆ ఇంట్లో వెళ్ళి వాళ్ళు చెకింగ్ చేసుకుంటారు, వాళ్ళు మాట్లాడతారు. వాల్యుబుల్స్ ఉంటే మీరు హాస్పిటల్ బ్యాంకులో కానీ ఇక్కడ పెట్టుకోవాల్సింది చెప్తాం. వాళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళ కన్సర్న్ ఆ ఇంట్లో భద్రత మారింది. సో అదేవిధంగా ఈ కంప్లైంట్స్ తర్వాత ఉమెన్ క్రైమ్ అగైన్స్ ఉమెన్ కానీ చైల్డ్ కానీ మనం ఉంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. మాకు పటిష్టమైన రిసెప్షన్ సిస్టమ్ ఉంది. మాకు మేనేజ్మెంట్ పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా వచ్చిన వాళ్ళను ప్రాపర్గా రెస్పాండ్ ఇవ్వడము, మాట్లాడడము, ఇమీడియట్గా డిస్పోజ్ అవ్వడము, పిలిపించుకోవడము, వాళ్ళ విషయం నెసరీ కౌన్సిలింగ్ అవసరం కౌన్సిలింగ్ చేయడము, కేసెస్ చేయడము, లేకపోతే వాళ్ళు మాట్లాడి పెద్ద మనిషి సంవత్సరంలో ఒక ఇష్యూస్ తీసుకునే లేకపోతే ఆ విధంగా చేస్తున్నాము. అదేవిధంగా కేసెస్ అయిన విషయాల్లో అయితే మాత్రం ఇమీడియట్లీ కేసెస్ రిజిస్టర్ చేయడము, వాళ్ళని రిమాండ్ అరెస్ట్ చేయడము. నేను వాళ్ళ కోర్టులలో పోయి లొంగిపోకుండా మనం, ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చాము, మాకు ఇమీడియట్ రెస్పాన్స్ దొరుకుతుంది పోలీస్ స్టేషన్ అనే అదేవిధంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ప్రాసిక్యూషన్ కూడా ఇమీడియట్లీ జరిగే ఆ విధంగా చూస్తున్నాం. కేసు అయిన వాటిని కూడా ఇమీడియట్ చార్జ్ షీట్స్ ఫైల్ చేయడం, అదే కోర్టులో కూడా వాళ్ళు కూడా ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతుంది. ట్రయల్ సిస్టమ్ కూడా స్పీడప్ చేయడం, ఇవన్నీ జరుగుతుంది. అంటే నేను వచ్చినాక బేసిక్ పోలీసింగ్ అనేది ఇంప్రూవ్ చేశాను. నైట్ 11 తర్వాత పెట్రోలింగ్ బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్ సార్. సో హైదరాబాద్ లో నేను చూసింది ఏంటంటే పెట్రోలింగ్ జీప్ ఒక్కటి వెళ్తుంది. సో దానిలో పొల్యూషన్ ఉంటారు, అక్కడ వరకు ఓకే. ఇప్పుడు గోదావరిలో ఎలా అంటే పెట్రోలింగ్ జీప్ వెనకాల కానిస్టేబుల్ స్టిక్స్ పట్టుకొని వెళ్ళడము, నైట్ 2, 3 ఆ టైంలో కూడా మీరు చాలా అంటే చాలా కట్టుదిట్టంగా పోలీసులు కానీ లైక్ ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా కాల్ చేస్తే వితిన్ స్పాన్ ఆఫ్ 10 minutes 15 minutes అంత టైం కాకుండా వితిన్ 5 to 10 minutes ఇన్ బిట్వీన్ చాలా ఫాస్ట్ గా అప్రోచ్ అవుతున్నారు. సో మీకు ఎలా సాధ్యమైంది సార్ ఇలా? సాధ్యం అనేది ఏం లేదు, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. మా సత్యాలు కాదు, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. మా ఎస్పీ గారు అదే మా మానిటరింగ్ చేస్తారు, మా డిఎస్పీ గారు అదే ఫాలోఅప్ చేస్తారు, మేము అదేవిధంగా చేస్తూ ఉంటాం. ఎక్కడైనా ఇన్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ మేము ఈ నైట్ అవర్స్లో 8 నుంచి 10 o'clock వరకు హాట్స్పాట్స్ ఎక్కడైతే డ్రంకన్ కండిషన్లో ఉండడము, లేకపోతే అఫెండర్లు గ్యాదర్ అయ్యే ప్లేసెస్, ఎక్కడైతే నేరాలు జరుగుతాయి ముందు ఎప్పుడైనా అఫెన్సెస్ ఎప్పుడు చేస్తారు, ఆఫ్టర్ 2 o'clock చేస్తారు. సో 8 to 10 ఏం చేస్తాం, మేము హాట్స్పాట్స్ అన్ని చెక్ చేస్తాం. అంటే ఎక్కడెక్కడ దొంగలు కానీ నేరస్తులు కానీ ఉండే ప్రదేశాలు అవకాశం ఉన్న ప్లేసెస్లో 8 to 10 o'clock మేము ఫస్ట్ క్లస్టర్స్గా డివైడ్ అయ్యాం. 5 clustersగా డివైడ్ అయ్యాం. ఏరియాను 5 clustersగా డివైడ్ చేసుకుని ఆ ఏరియాలో ఉన్న హాట్స్పాట్స్ ఏదైతే ఉన్నాయో అన్నింటినీ చెక్ చేసుకున్నాం. 8 to 10 o'clock వరకు, 10 to 12 వరకు విజిబుల్ పోలీసింగ్ వచ్చేస్తాం. చెక్ చేసిన తర్వాత రోడ్లపైకి వచ్చేస్తాం, ఎలా మీకు పెట్రోల్ కార్ రోడ్ మీకు వచ్చేస్తే అఫెండర్ని ఇంకా పోలీసు విజిబుల్ ఉంది కాబట్టి ఒక ఆలోచన అంటే దొంగల ఆలోచన విధానానికి నేరస్తుల ఆలోచన విధానానికి కౌంటర్ పార్టే మీకు తయారు. నైట్ 11 తర్వాత దాబాల్లో కానీ లేకపోతే రెస్టారెంట్ లో కానీ మద్యం అమ్మకాన్ని ఆపేశారు. సో దానికి కారణం ఏంటి సార్? అంటే మీ నేరస్తులు కానీ మీరు చేస్తున్నారు ఎక్కడ టైం స్పెండ్ చేస్తారు, 12 వరకు ఎక్కడ టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు? దాబాలు, వైన్స్, సినిమా థియేటర్స్ అండ్ ఇంటీరియర్ ప్లేసెస్. సో ఆ ప్లేసెస్లో కానీ మనం విజిబుల్ సర్వేలెన్స్ పెట్టుకుంటే సో మద్యం తాగడానికి ఎక్కువ టైం పడుతుంది. మనం ఫుడ్ తినడానికి మనకి ఏం ఆపేస్తుంది, 12 వరకు అవి తినేసి ఎక్కువ సేవ్ తీసుకుంటాం. వాళ్ళకు కూడా చెప్పినాము, ఇన్స్ట్రక్షన్స్ చెప్పినా అదేవిధంగా జరుగుతుంది. ఇది మేమైతే సక్సెస్ఫుల్గానే చేస్తా ఉన్నాం, కానీ అడప జరుగుతుంది, కొంచెం బాధ అనిపిస్తుంది. కోదాడ ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేదా వార్నింగ్ కానీ చెప్పండి సార్. సూచనలు అంటే అమ్మ దయచేసి వీఆర్ రిక్వెస్టింగ్, ఎవరైతే మేము
ఇంటీరియర్ కూడా ప్రతి ప్లేసెస్ కూడా ఆటోస్ పెట్టి క్యాన్వాసింగ్ చేస్తున్నాం. టోల్ ఫ్రీ అంటే పోలీస్ స్టేషన్ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాను. మీరు ఊళ్ళలో కానీ ఎక్కడ కానీ ఎమర్జెన్సీలో వెళ్ళినప్పుడు దయచేసి మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్ చెప్పండి. సో మీ ఇంటి రక్షణ మాది. 9951393225 రోషారావు అని కానిస్టేబుల్ ఉంటాడు. ఆయన పర్టికులర్ ఈ ఇన్ఫర్మేషన్ కోసమే ఆయన పెట్టున్నాము. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకొని మార్నింగ్ బీట్ వాళ్ళు క్లస్టర్స్ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ లాకర్ హౌస్ ఎక్కడెక్కడ ఉన్నాయని కలెక్ట్ చేసుకొని ఈవినింగ్ వాళ్ళకు పర్టికులర్గా నేనే ఉండి బ్రీఫింగ్ ఇస్తాను. మీ ఏరియాలో ఇన్ని ఉన్నాయి మీరు చూసుకోవాలి. ఆ విధంగా మేమంతా నేను మా ఎస్ఐస్ మేము గుడ్ టీం వర్క్. సార్ మీ టీం గురించి, మీ ఇంత గుడ్ టీమ్ అంటే సపోర్టివ్ టీమ్, మీ టీం గురించి ఒక చిన్న అప్రిసియేషన్. నథింగ్ అండి, వాళ్ళు చేస్తేనే ఏదైనా రిజల్ట్. మేము చేస్తేనే అంటే మా కాన్సెప్ట్ అంతా నేను జస్ట్ మానిటరింగ్ వరకే. బట్ హార్డ్ వర్క్ అంతే ఏది వచ్చినా వాళ్ళు చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది. అంటే నేను దాన్ని క్రెడిబిలిటీ తీసుకోలేను. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సక్సెస్ అనేది వాళ్ళది, ఫెయిల్యూర్ అనేది నాది. ఒకవేళ ఫెయిల్ అయ్యాను అంటే నాది, సక్సెస్ అయ్యాలంటే క్రెడిట్ వాళ్ళది. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్ సార్.